అజర్బైజాన్, తుర్కియా ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్కి ఎగేసుకుంటూ వచ్చే ఆపరేషన్ సింధూర్ సమయంలో సపోర్ట్ చేశాయి. ఇప్పుడేమొచ్చేసి ఆ దేశాలు రెండూ కూడా లోపల మదన పడిపోతున్నాయి. అనవసరంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఈ రోజు మనం ఆర్థికంగా దెబ్బతిన్నామని. ఆపరేషన్ సింధూర్లో ఈ రెండు దేశాలు కూడా ప్రత్యక్షంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి భారతదేశం మీద విషం చిమ్మాయి. ఇంకా తుర్కియాకైతే ఎంత సిగ్గు లేదో గాని దానికి అక్కడ భూకంపం వచ్చినప్పుడు వెంటనే స్పందించి సహాయం చేసింది భారతదేశం. ఆ కృతజ్ఞత కూడా లేదు. సరే, పాకిస్తాన్ సపోర్ట్ చేసిన ఊరుకుందంటే అది లేదు. భారతదేశాన్ని నాశనం చేస్తానని కూడా కారు కోతలు కూసింది. అజర్బైజాన్ కూడా అంతే. దాంతో మన పర్యాటకులందరూ కూడా ఇచ్చి పడేశారు. ఇప్పుడు దాదాపు ఈ 4 నెలల్లో పర్యాటకులు దాదాపు 1,00,000 మంది వెళ్లాల్సినటువంటి అజర్బైజాన్ కి 44,000 మందికి పడిపోయింది. అంటే 66% తగ్గిపోయింది అక్కడ. అలాగే తుర్కియాకు కూడా తుక్కు చేసి పడేశారు. తుర్కియాకి గతేడాది ఈ 4 నెలల సమయంలో 1,36,000 మంది ఉంటే ఇప్పుడేమొచ్చేసి 90,400 మంది అయితే పర్యటించారు. అయితే వీళ్ళు కూడా తగ్గాలి. ఇందులో కొంతమంది ఏమొచ్చేసి ముందు నుంచే ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేశారు. కొంతమంది ఏమొచ్చేసి వాళ్ళు కావాలనే వెళ్ళారు. వాళ్ళని మనం మార్చలేం. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు కూడా కొంతమంది అటే వెళ్తారు. పైగా ఇదేదో మోడీ చేసినటువంటి ప్లాన్ ప్రకారం మోడీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు తప్ప ఇది ఒక భారతదేశానికి సంబంధించినటువంటి విషయం, భారతదేశానికి మనం సపోర్ట్ చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వరు. అజర్బైజాన్, తుర్కియా వెళ్లకుండా ఉంటే అది మోడీకి సపోర్ట్ చేసినట్లు అనుకుంటున్నారు వీళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు. మిగతా వర్గం వాళ్ళు అక్కడికి వెళ్తారు. వాళ్ళ గురించి మీకు తెలిసిందే, వాళ్ళని మనం ఆపలేము. కానీ ఏదైనా సరే గట్టి దెబ్బ తగిలింది ఈ రెండు దేశాలకి. ఇప్పుడు లోపల ఏమొచ్చేసి ప్రభుత్వాలు మదన పడిపోతున్నాయి. ప్రజలు మాత్రం బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, వాళ్ళ యొక్క వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. ఇక్కడ అజర్బైజాన్, తుర్కియా ఈ రెండు దేశాలు కూడా భారతదేశం వచ్చి మరీ ప్రచారం చేశాయి. మా దేశం రండి, సందర్శించండి, మీకు చాలా సౌకర్యాలు కల్పిస్తామని మన నాయకులతో కలిసి ఎన్నో స్టేజ్ల మీద వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా డైరెక్ట్ గా ఫ్లైట్లు కూడా వేయించే ఏర్పాట్లు కూడా చేశారు అజర్బైజాన్ కి, తుర్కియాకి. దాని వల్ల కూడా పర్యాటకులు బాగా పెరిగారు. ఇప్పుడు కొంతమంది ఏమొచ్చేసి ఎక్కువగా థాయిలాండ్ వెళ్ళేవారు, బ్యాంకాక్, థాయిలాండ్, సింగపూర్ ఇలాగ వెళ్తే మరి వేరే దేశాలు కూడా వెళ్తారు కదా, శ్రీలంక ఇలాంటి దేశాలు కూడా. అవి కూడా బోరు కొట్టేసిన తర్వాత ఇప్పుడు తుర్కియా, అజర్బైజాన్ లాంటి దేశాలు కూడా వెళ్ళేవాళ్ళు. ఆ రెండు దేశాలు కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అంతా అయిపోతుంది కాబట్టి ఈ రెండు దేశాలు కూడా ఎంచుకునేవారు. ఇప్పుడేమొచ్చేసి ఈ ఆపరేషన్ సింధూర్తో ఈ రెండు దేశాలు నట్టి విరగొట్టేశారు మన దేశ ప్రజలు.